బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధించింది. కడప కంచుకోటలో టీడీపీ విజయదుందుబి మోగించింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఒంటిమిట్ట రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంది. ఒంటిమిట్టలో గెలిపేవరదో తెలియాల్సి ఉంది. పులివెందుల పోలైన ఓట్లు తక్కువ, అలాగే ఒకటే రౌండ్లో రిజల్ట్స్ రావాల్సి ఉండడంతో త్వరగా పులివెందుల రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాయి. పులివెందుల్లో టీడీపీ విజయం సాధించింది. వస్తుందని సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. గత కొద్ది రోజులుగా జెడ్పీటీసీ ఎన్నికల లేదంటే నియోజకవర్గ ఎన్నికల అన్న స్థాయిలో హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ పులివెందుల్లో విజయం సాధించింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధించింది. లతారెడ్డి పులివెందుల జెడ్పీటీసీకి గెలుపొందారు. హోరాహోరీగా అనేక వివాదాల మధ్య, అనేక ఘర్షణల మధ్య పోలింగ్ జరిగింది. 2 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ కూడా జరిపారు. ఈరోజు మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ కూడా హైకోర్టులో రాబోతోంది. రిగ్గింగ్ చేసి ఈ ఎన్నికలు జరిగాయి కాబట్టి మళ్ళీ రీపోలింగ్ జరిపించాలని చెప్పి వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేసింది. అవి అక్కడ హీరింగ్కి రానుండగా ఇక్కడ రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధించినట్టుగా అనౌన్స్ చేశారు. టీడీపీకి 6,735 ఓట్లు పోలయ్యాయి. వైసీపీకి 683 ఓట్లు పోలైనటువంటి పరిస్థితి. ఒంటిమిట్ట రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంది. ఒంటిమిట్ట 3 రౌండ్లలో కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఒంటిమిట్ట రిజల్ట్స్ లేట్ అయ్యే అవకాశం కనపడుతుంది. లతారెడ్డి 6,735 ఓట్లు పొందారు. హేమంత్ రెడ్డి 683 ఓట్లు పొందినటువంటి పరిస్థితి. రైట్, వైసీపీకి 683 ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి విజయం వరించింది. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి 6,735 ఓట్లు దక్కించుకున్నారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి రమేష్ ప్రస్తుతం కౌంటింగ్ సెంటర్ దగ్గర మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, పులివెందుల రిజల్ట్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది, వివరాలు ఏంటి? చక్రి, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఎందుకంటే 6,735 ఓట్లు సాధించినటువంటి టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఇక్కడ విజయం సాధించినట్టు ఇప్పటివరకు మనకు ప్రాథమికంగా సమాచారం వస్తుంది. అంటే వైసీపీకి సంబంధించినటువంటి హేమంత్ కుమార్ రెడ్డికి మాత్రం మనం చూస్తే 683 ఓట్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే పోటాపోటీగా జరిగినటువంటి ఎన్నికల్లో పులివెందుల ప్రజలు టీడీపీకే పట్టం కట్టారని చెప్పవచ్చు. ఎందుకంటే అటు లతారెడ్డి సంబంధించినటువంటి ఎన్నికల ఉదయం నుంచి కూడా, అంటే పులివెందుల సంబంధించిన ఒక్క రౌండ్ మాత్రమే ఉంది. 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. దాదాపు 7,818 ఓట్లు ఇక్కడ పోల్ అయ్యాయి. ఈ యొక్క పోలింగ్ సంబంధించినటువంటి ఫస్ట్ రౌండ్ అనేది ఉదయం నుంచి కూడా కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికే ఆ ఓట్లు అనేది కూడా బాక్సులోంచి విభజించినటువంటి తర్వాత అన్ని ఒకటి బండిల్స్గా తయారు చేశారు. బండిల్స్లో 25 ఓట్లు తప్పున ఒక్కొక్క బండిల్ కట్టేసి ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అయినటువంటిది అయిపోయింది. అయితే ఇప్పుడే కౌంటింగ్ ప్రక్రియ కూడా జరుగుతోంది. ఈ కౌంటింగ్ ప్రక్రియలో టీడీపీ అభ్యర్థికి మనం చూసుకున్నట్లయితే 6,735 ఓట్లు వచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే అదేవిధంగా వైసీపీకి సంబంధించి చూసుకున్నట్లయితే 683 ఓట్లు వచ్చినట్టు మనకు ఇప్పటి వరకు ప్రాథమికంగా సమాచారం వస్తుంది. అయితే ఈ విషయాన్ని మాత్రం ధృవీకరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అధికారికంగా ధృవీకరణ అయితే చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు మాత్రం అందిన సమాచారం చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి లతారెడ్డి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారని చెప్పవచ్చు. అటు తీసుకుంటే ఒంటిమిట్టకు మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ రౌండ్ అనేటువంటిది ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. 2 రౌండ్లకు సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా బండిల్స్ కట్టుతూ వస్తున్నారు. అన్ని కూడా 25 చొప్పున బండిల్స్ రెడీ చేశారు. 3వ రౌండ్కి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా మరొకసారి అవి కూడా బండిల్స్ అనేటువంటివి ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఆ ఫలితాలు రావడానికి అయితే మాత్రం కాస్తంత ఇంకా ఆలస్యం పట్టేటువంటి అవకాశం మనకు కనపడుతుంది. ఎందుకంటే దాదాపు ఇక్కడ 20,681 ఓట్లు పోలేటువంటి సందర్భంగా వీటన్నింటినీ కూడా 25 ఓట్లుగా బండిల్స్ చేసి ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది మొదలు పెడతారు. ఇంకా ఓట్లను పార్టీల వారీగా విభజిస్తున్నారే తప్ప ఇంకా అక్కడ
కౌంటింగ్ అనేటువంటిది ఇంకా స్టార్ట్ కాలేదని చెప్పవచ్చు. కానీ పులివెందుల్లో మాత్రం అతి తక్కువ కౌంటింగ్ జరిగిన నేపథ్యంలో అటు 7,000 పైచీలకు మాత్రమే ఇక్కడ పోలింగ్ అనేటువంటిది జరిగింది కాబట్టి ఇక్కడ మాత్రం తొందరగా ఆ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది ముగిసింది. ఎందుకంటే గంటన్నర లోపలే ఓట్లు అన్నిటి కూడా పూర్తిగా విభజించారు పార్టీల వారీగా. అంటే ఇక్కడ 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ కూడా 2 అభ్యర్థులకు మాత్రమే ఇక్కడ ఓట్లు వచ్చినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఎందుకంటే లతారెడ్డికి 6,735 ఓట్లు లతారెడ్డికి వచ్చినట్లయితే అదేవిధంగా వైసీపీ అభ్యర్థికి సంబంధించి 683 ఓట్లు మాత్రమే వచ్చినట్లు మనకి ఇక్కడ సమాచారం వస్తోంది. అయితే ఈ అంశాన్ని ఎన్నికల అధికారులు ధృవీకరించాల్సి ఉందని చెప్పవచ్చు. చక్రి. రైట్ రమేష్, ఒంటిమిట్ట రిజల్ట్ ఎప్పుడులోగా వచ్చే అవకాశం కానీ మొదటి రౌండ్ పూర్తయింది, పులివెందుల రిజల్ట్ వచ్చేసింది. 3 రౌండ్లు ఉన్నటువంటి ఒంటిమిట్ట రిజల్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం కనపడుతుంది? సుమారుగా దీనికి 3 గంటల సమయం తీసుకుంది. 7 గంటలకు ప్రారంభమైతే 4 గంటల సమయం తీసుకుంది పులివెందుల. చక్రి, ప్రధానంగా మనం తీసుకునేదైతే బ్యాలెట్ సిస్టంలో ఇక్కడ ఎన్నికలు జరిగాయి కాబట్టి బ్యాలెట్ పేపర్లు ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో ఒక్కొక్కలా పోలైంటాయి. ఉదాహరణకు 1000 ఓట్లు ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో 800 ఓట్లు పోలైతే, అదేవిధంగా 600 ఓట్లు ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో 500 ఓట్లు పోలైంటాయి. సో వీటిని విభజించి అక్కడ బండిల్స్గా కట్టడమే ఇక్కడ ఎన్నికల అధికారులకు ఒక ఛాలెంజింగ్గా మారిందని చెప్పవచ్చు. ఆ క్రమంలో వాటిని వివిధ పార్టీలు అంటే ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు అనేటువంటి ఓట్లను అంటే ఫస్ట్ పోలైనటువంటి ఓట్లన్నింటి కూడా ఒక పక్క బండిల్స్ తీస్తారు. వాటిలో నుంచి కూడా మళ్ళీ పార్టీల వారీగా వాటిని విభజిస్తారు. ఆ తర్వాత వాటి యొక్క కౌంటింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 20,681 ఓట్లు పోలయ్యాయి. సో ఆ నేపథ్యంలో ఒంటిమిట్ట ఎన్నిక అనేటువంటి ఫలితాలు అనేటువంటిది కాస్త ఇంకా ఆలస్యమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే బండిల్స్ కట్టే క్రమంలోనే ఇంకా అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. ఒక రౌండ్కు సంబంధించి పూర్తిగా బండిల్స్ అనేటువంటిది పూర్తయ్యాయి. రెండో రౌండ్కు సంబంధించి కూడా దాదాపు 95% బండిల్స్ అనేటువంటి కంప్లీట్ చేశారు. కానీ 3వ రౌండ్కు సంబంధించినటువంటి ఆ యొక్క బండిల్ చేసేటువంటి కార్యక్రమమే కాస్తంత ఆలస్యం అవుతుందని చెప్పవచ్చు. అది కూడా అంటే ఒక హాఫ్ అన్ అవర్ లోపల బండిల్ కట్టేటువంటిది కంప్లీట్ అయినటువంటి పక్షంలో వెంటనే కౌంటింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అంటే మనం తీసుకుంటే 1:30 నుంచి 2 గంటల లోపల అంటే దాదాపు గంటన్నర లోపల ఒంటిమిట్ట ఫలితం కూడా వెలువడే అవకాశం మెండుగా కనిపిస్తుంది. చక్రి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్. మొత్తంగా ఒంటిమిట్ట రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు మొదటి రౌండ్ కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తుంది కౌంటింగ్. మొదటి రౌండ్లో టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డి ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పులివెందులలో టీడీపీ విజయం సాధించింది. 6,735 ఓట్లు దక్కించుకొని లతారెడ్డి విజయ దుందుబి మోగించారు. వైసీపీ ఇక్కడ ఓటమి పాలైంది. ఇక ఒంటిమిట్ట రిజల్ట్ రావాల్సి ఉంది. టీడీపీ తరఫున ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ తరఫున ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. పులివెందుల్లో లతారెడ్డి గెలిచారు, హేమంత్ రెడ్డి ఓడిపోయినటువంటి పరిస్థితి. హేమంత్ రెడ్డికి వచ్చినటువంటి ఓట్లు 683 ఓట్లు. అయితే ఈ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది, కౌంటింగ్ను వైసీపీ బహిష్కరించింది. వైసీపీ అభ్యర్థులు ఎవరు అక్కడ కౌంటింగ్ సెంటర్ దగ్గర లేనటువంటి పరిస్థితి. ఇక ఈ రీపోలింగ్ జరిపించాలి, 2 జెడ్పీటీసీలో ఉప ఎన్నికలకు మళ్ళీ రీపోలింగ్ జరిపించాలని చెప్పి వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది హైకోర్టులో. ఈ లంచ్ మోషన్ పిటిషన్ మధ్యాహ్నం విచారణకు రాబోతున్నాయి. అక్కడ తీర్పు ఏ విధంగా వస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఈసీ తను చేయాల్సినటువంటి విధులను నిర్వహిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న లతారెడ్డి గెలిచారు పులివెందుల నుంచి. 2 పార్టీలు టీడీపీ, వైసీపీ 2 కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పులివెందుల వైఎస్ఆర్సీపీకి అలాగే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉంది పులివెందుల. సొంత నియోజకవర్గాలు, కడప జిల్లాలో సొంత ఊరు పులివెందుల. సో పులివెందులలో ఎందుకు టీడీపీ గెలవకూడదనే ఒక పంతంతో టీడీపీ పోటీ చేసినటువంటి పరిస్థితి, ఆ దిశగా ఎన్నికలు జరిపినటువంటి పరిస్థితి. వైసీపీ కూడా అదే స్థాయిలో పోటీ చేసినటువంటి పరిస్థితి. సొంత నియోజకవర్గంలో కంచుకోటలో తామే గెలవాలని చెప్పి పోటీ పడ్డటువంటి పరిస్థితుల్లో ఇక్కడ టీడీపీయే పైచేయి సాధించిందని చెప్పుకోవచ్చు. కానీ అనేక రకాల వివాదాలు, అనేక రకాల ఘర్షణల మధ్య ప్రస్తుతం పోలింగ్ పూర్తయింది, కౌంటింగ్ పూర్తయింది. కౌంటింగ్ను వైసీపీ బహిష్కరించింది. రిగ్గింగ్ జరిగిందని చెప్పి 2 పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు అంతా కూడా ఏకగ్రీవంగా నడిచింది. ఎవరో కూడా నామినేషన్ వేయడానికి ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఈసారి 11 మంది నామినేషన్ వేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికార దుర్వినియోగం చేసి రిగ్గింగ్కి పాల్పడ్డారు, దొంగ ఓట్లతో వీటిని సీట్లను లాక్కున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితుల్లో వైసీపీ కోర్టుకు వెళ్ళింది. రిగ్గింగ్ జరిపారు, ఈ ఎన్నికలు అక్రమంగా జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు, ఈసీని బాధ్యులను చేస్తూ
కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. కోర్టులో ప్రస్తుతం ఈరోజు మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు రాబోతోంది. ఈ విచారణలో కోర్టు ఎట్లాంటి తీర్పిస్తుంది అనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితుల్లో ఒక జెడ్పీటీసీకి ప్రస్తుతం రిజల్ట్ వచ్చేసింది. పులివెందుల్లో టీడీపీ విజయం సాధించింది, భారీ విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. 6,735 ఓట్లు సాధించారు. కేవలం 683 ఓట్లు సాధించారు వైసీపీ అభ్యర్థి. ఇక అటు ఒంటిమిట్టలో కూడా కౌంటింగ్ ప్రారంభమైంది. 3 రౌండ్లలో ఒంటిమిట్టలో కౌంటింగ్ జరగబోతోంది. మొదటి రౌండ్ దాదాపు పూర్తా వస్తోంది. మొదటి రౌండ్లో టీడీపీ ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మిగతా 2 రౌండ్లు ఎవరు ఆధిక్యం సాధిస్తారు, ఇది వైసీపీ గెలుచుకుంటుందో ఒంటిమిట్ట, లేదంటే దాన్ని కూడా టీడీపీ గెలుచుకుంటుందో అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం.